మ్మ్. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఆ, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అవును. మనం ముందుకు వచ్చిన మూల గ్రంథాలు కొన్ని ప్రత్యేకమైన పరిశోధనా వ్యాసాలు తీసుకుని అందులో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికితీసే ప్రయత్నమే ఈనాటి మన లక్ష్యం. కరెక్ట్. ఈరోజు మనం తీసుకోబోయే అంశం నిజంగానే మనం ఒక సాధారణ విషయాన్ని ఎంత పైపైన చూసి వదిలేస్తామో అని అని ఆలోచించేలా చేస్తుంది. ఖచ్చితంగా. ఏంటంటే ఈనాటి మన చర్చకు ప్రధాన మూలం హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారందించిన ఒక సుదీర్ఘమైన వ్యాసం. మ్మ్. ఆ వ్యాసంలో వారు విష్ణు సహస్రనామాలలో ఉన్న 23వ నామమైన కేశవ అనే పదం గురించి చర్చించారు. అంటే ఆ పదం వెనుకున్న దివ్య ప్రకాశం, విశిష్టత గురించి చాలా లోతుగా విశ్లేషించారు. అవును. విష్ణు సహస్రనామాలు అనగానే చాలామందికి ఉదయం పూట ఇంట్లోనో గుడిలోనో వినిపించే ఒక స్తోత్రంలాగా గుర్తుకొస్తుంది. నిజమే, మనం గబగబ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. సరిగ్గా చెప్పారు. కాని అందులో వాడిన ప్రతి పదానికి ఒక లోతైన నేపథ్యముంది. మన ఉద్దేశం కూడా అదే. అంటే రోజువారీ పూజల్లో మనం చాలా క్యాజువల్గా పలికే ఆ ఒక్క పదం వెనుకున్న ఆచారాలు లేదా విశ్వోత్పత్తి సిద్ధాంతాలు. అవును. ఆ సిద్ధాంతాలు, సౌందర్య వర్ణనలు, చివరకు అది హిందూ ధర్మాన్ని దాటి బౌద్ధమతం వరకు ఎలా విస్తరించింది అనే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని వినేవారి ముందు ఉంచడమే మన మిషన్. అయితే ఈ ప్రయాణాన్ని మనం ఎక్కడ్నుంచి మొదలు పెడదాం అంటే, ప్రతిరోజు ఇళ్లల్లో జరిగే ఒక చిన్న ఆచారంతో మొదలు పెడదాం. మంచిది, చెప్పండి. స్మార్తులు కానివ్వండి, వైష్ణవులు లేదా ఏ ఇతర సంప్రదాయాన్ని పాటించేవారైనా సరే పూజకు ముందు చేసే మొదటి పని ఆచమనం గదా. అవును, ఖచ్చితంగా. నీటిని చేతిలోకి తీసుకుని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని చదువుతూ నీరు తీసుకుంటారు. దీని వెనుక మన శాస్త్రాలు మానస స్నానం, విష్ణుచింతనం అనే ఒక మాటను చెబుతున్నాయి. కరెక్ట్. అంటే ఈ నామస్మరణ అనేది కేవలం బయట శరీరాన్ని శుద్ధి చేసుకోవటం మాత్రమే కాకుండా లోపల మనసును కూడా ఒక స్థితికి తీసుకురావడం అని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఏ పనైనా ఏకాగ్రతతో చెయ్యాలంటే ముందు మానసికమైన సంసిద్ధత చాలా అవసరం. దీన్నే మనం ఆధునిక పరిభాషలో సైకలాజికల్ ప్రైమింగ్ అని కూడా అనొచ్చు. ఓహో, సైకలాజికల్ ప్రైమింగ్, బాగా చెప్పారు. అవును. మనసులో ఉన్న ఇతర ఆలోచనలన్నిటినీ పక్కకు పెట్టి ఒక నిర్దిష్టమైన పని మీద, అంటే పూజ మీద దృష్టి పెట్టడానికి ఈ ఆచమనమనేది ఒక సాధనం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ ఆచమనంలో మొదటి పదం కేశవ ఎందుకయ్యింది అని. అవును, నారాయణాయానో లేక గోవిందాయానో మొదలుపెట్టొచ్చు కదా. కరెక్ట్. ఈ కేశవ అనే పదానికి పైకి కనిపించే రెండు సాధారణ అర్థాలున్నాయి. మొదటిది, శ్రీకృష్ణుడు కేశి అనే ఒక భయంకరమైన రాక్షసుణ్ణి సంహరించాడు. అవును, కేశివధ గురించి విన్నాం. అందుకే ఆయనకు కేశవ అనే పేరు వచ్చింది. ఇక రెండవ అర్థం చూస్తే అత్యంత అందమైన, ఒత్తైన ఉంగరాల జుట్టు ఉన్నవాడు అని అర్థం. ఇది ఆయన అద్భుతమైన సౌందర్యాన్ని వర్ణించే పదం. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. ఈ రెండు అర్థాలను మనం పక్కపక్కన పెట్టి చూస్తే చాలా పెద్ద వైరుధ్యం, అంటే కాంట్రడిక్షన్ కనిపిస్తోంది కదా. ఎలాగంటారు? ఒకవైపు చూస్తేనేమో అత్యంత క్రూరమైన రాక్షసుడిని అంతం చేసిన ఒక ఉగ్రమైన యోధుడు, మరోవైపేమో అత్యంత అందమైన ఉంగరాల జుట్టు ఉన్న ఒక సుకుమారమైన సౌందర్యరాశి. అవును. ఒక యోధుడికుండాల్సిన బలం, ఒక దేవతామూర్తికి ఉండే సున్నితమైన అందం, అసలు ఏమాత్రం పొంతనలేని ఈ రెండు విభిన్నమైన లక్షణాలను ఒకే పదంలో ఎలా ఇమిడ్చారు? ఇది కొంచెం వింతగా లేదా? మీరడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది. పైకి చూస్తే ఇది విరుద్ధంగానే అనిపిస్తుంది. కానీ ప్రాచీన సంస్కృత పదాల నిర్మాణంలో ఉన్న గొప్పతనమే అది. అంటే వాళ్ళు కావాలని అలా డిజైన్ చేశారంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఒక వ్యక్తిత్వాన్ని ఏకపక్షంగా, అంటే వన్ డైమెన్షనల్గా చూడలేదు. ఒక పరిపూర్ణమైన మూర్తిత్వం అంటే అందులో చెడును అంతం చేసే కఠినత్వంతో పాటు సృష్టిని రక్షించే అంత, ఆకర్షించే అంత సౌందర్యం కూడా ఉండాలి. ఓహో, అంటే బ్యూటీ అండ్ ద బీస్ట్ లాంటి కాన్సెప్ట్ని ఒకే వ్యక్తిలో చూశారన్నమాట. అవును. ఆ రెంటి కలయికే దైవత్వం. యోధుడి కోపం, రక్షకుడి శాంతం, ఈ రెండూ ఒక నాణేనికి ఉన్న రెండు ముఖాళ్లాంటివి అని చెప్పడానికే ఈ పదాన్ని అలా వాడారు. అద్భుతం. అంటే ఇదొక మల్టీడైమెన్షనల్ పదం అన్నమాట. సరే, ఇది కేవలం శబ్దార్థం వరకే పరిమితమా
లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద ఫిలాసఫీ ఉందా? చాలా పెద్ద ఫిలాసఫీనే ఉంది. ఎందుకంటే మనం పరిశీలిస్తున్న ఈ మూల వ్యాసంలో ఆదిశంకరాచార్యుల వారి ప్రస్తావన కూడా చాలా ప్రముఖంగా కనిపిస్తోంది కదా? అవును, అసలు విషయం అక్కడే మొదలవుతోంది. ఈ పదం వెనుకున్న తాత్విక రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆదిశంకరులు రచించిన విష్ణు సహస్రనామ భాష్యాన్ని చూడాలి. భాష్యమంటే ఒక రకమైన కమెంట్రీ లేదా అనాలిసిస్ కదా? కరెక్ట్. ఆయన ఈ పదానికిచ్చిన వివరణ మనం ఈ విశ్వాన్ని చూసే కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఆయన ఒక సంస్కృత శ్లోకాన్ని ఉద్ధరిస్తూ ఒక మాట చెప్పారు. అదేంటి? యద్వా కశ్చ అశ్చ ఈశశ్చ త్రిమూర్తయః కేశాః యద్వశేన వర్తంతే స కేశవః అని వివరించారు. ఈ శ్లోకం వినడానికి చాలా గంభీరంగా ఉంది. కానీ ఇందాక నేనన్నట్లు భాష్యమంటేనే ఒక రకమైన డీకోడింగ్ అనుకోవచ్చు. మరి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు దేన్ని డీకోడ్ చేశారు? చెబుతాను. కాస్త సులభంగా విడమర్చి చెప్తారా? తప్పకుండా. దీనిని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా మాతృకా చక్రం గురించి తెలుసుకోవాలి. మాతృకా చక్రం అంటే ఏంటి? చాలామందికి బహుశా ఈ పదం కొత్తగా అనిపించొచ్చు. మాతృకా చక్రం అంటే ఆధునిక భాషలో చెప్పాలంటే మన దగ్గర కెమిస్ట్రీలో మూలకాలకు సంబంధించిన పీరియాడిక్ టేబుల్ ఎలా ఉందో ఎలిమెంట్స్ టేబుల్. అవును, సరిగ్గా అలాంటిదే. కాని ఇది అక్షరాలకు, శబ్దాలకు సంబంధించిన పీరియాడిక్ టేబుల్. ప్రాచీనుల దృష్టిలో అక్షరమంటే కేవలం గీత కాదు. మరి ఏంటి? అదొక శబ్దతరంగం, ఒక వైబ్రేషన్. ఆ మాతృకా చక్రం ప్రకారం ఈ కేశవ అనే పదాన్ని శంకరాచార్యుల వారు 3 మూలాక్షరాలుగా విభజించారు. ఓహో, కేశవ అనే పదాన్ని విడగొట్టారా? అవును, అవి క, అ మరియు ఈష. క, ఆ, ఈష. సరే, వీటి అర్థాలేంటి? ఇందులో క అంటే సృష్టికర్తైన బ్రహ్మదేవుడు, అ అనేది పాలకుడైన విష్ణువుని సూచిస్తుంది, ఇక ఈశ అనేది లయకారుడైన పరమశివుణ్ణి సూచిస్తుంది. మైండ్ బ్లోయింగ్. అంటే మీరు చెప్పేది చూస్తుంటే ఆధునిక భౌతిక శాస్త్రంలో సైంటిస్టులు విశ్వంలోని శక్తులన్నింటినీ కలిపి ఒక గ్రాండ్ యూనిఫైడ్ థియరీ కోసం ఎలాగైతే వెతుకుతున్నారో, కరెక్ట్, ప్రాచీన కాలంలోనే సృష్టి, స్థితి, లయాలను ఒకే దగ్గర చేర్చి ఈ కేశవ అనే నామాన్ని ఒక ఏకీకృత సిద్ధాంతంలా మార్చారన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు ఆ ఒక్క పదంలోనే ఉన్నారని దీని అర్థం. సరిగ్గా చెప్పారు. ఈ విశ్వం పుట్టడం, నడవడం, ముగిసిపోవడం, ఈ 3 ప్రక్రియలను నడిపించే త్రిమూర్తులను తన అధీనంలో ఉంచుకుని వాళ్లను నడిపించే ఒకే ఒక మూలశక్తే కేశవ. ఇది కేవలం గుడిలో ఉండే ఒక దేవుడి పేరు మాత్రమే కాదు, విశ్వాన్ని నడిపించే పరమ సత్యాన్ని సూచించే ఒక ఈక్వేషన్ లాంటిది. నిజంగా ఇదొక ఆహా మూమెంట్ లాగా ఉంది. అంతేకాదు, ఇందాక మనం అనుకున్న ఆ అందమైన జుట్టు అనే దానికి కూడా శంకరాచార్యుల వారు ఇంకొక అద్భుతమైన తాత్విక అర్థాన్ని చెప్పారు. అవును కదా, ఆ జుట్టు కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫిలాసఫీకి ఒక వ్యక్తి జుట్టుకి సంబంధం ఉండటం కాస్త ఆశ్చర్యమే కదా. అవును, భౌతికంగా భగవంతునికి అందమైన కేశాలున్నాయి అని వర్ణించడం ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ మాత్రమే అని ఆయన అంటారు. అంటే నిజంగా జుట్టు కాదా అది? కాదు. తాత్వికంగా చూస్తే ఆ కేశాలు అంటే జుట్టు కాదు, సకల విశ్వాన్ని ఆవరించి ఉన్న పరమాత్మ యొక్క ప్రకాశం, అంటే ఆ తేజస్సు యొక్క కిరణాలు. వావ్! దీన్ని మనం సైన్స్తో పోల్చి చూడొచ్చా? ఎలా? ఉదాహరణకు మనం సూర్యుడి ఫోటోలను చూసినప్పుడు సూర్యుడి చుట్టూ కాంతి కిరణాలు ఒక వలయంలా వ్యాపించి ఉండటం కనిపిస్తుంది కదా, దాన్ని సోలార్ కరోనా అంటారు. అవును, అంటారు. లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలాగైతే ఒక అయస్కాంతం చుట్టూ విస్తరించుంటాయో అలా ఊహించుకోవచ్చా ఈ కేశాలను? ఖచ్చితంగా అలాంటిదే. ఆ కాంతి కిరణాలే ఆయన కేశాలు అని శంకరాచార్యుల వారి భావన. ఈ బ్రహ్మాండమంతా ఆ మూలశక్తి యొక్క ప్రకాశంతోనే నిండి ఉందని, ఆ కాంతి కిరణాల్నే ఒక అందమైన జుట్టుగా మన కవులు వర్ణించారని ఆయన డీకోడ్ చేశారు. ఇది వింటుంటే నిజంగా విషయాలను చూసే కోణమే మారిపోతోంది. ఒక సాధారణ భౌతిక వర్ణనలో, ఒక అలంకారంలో ఎంతటి కాస్మిక్ స్కేల్ విషయాన్ని దాచారో కదా. అదే మన ప్రాచీన విజ్ఞానం గొప్పతనం. సరే, ఇప్పుడు ఈ మూల వ్యాసంలో ఇంకొక ముఖ్యమైన పదం కూడా కనిపిస్తోంది, ఆగమ శాస్త్రాలు అని. అవును. పాంచరాత్ర ఆగమం అని, చతుర్వింశతి మూర్తులు అని ఏవేవో ఉన్నాయి. అసలు ఈ ఆగమ శాస్త్రాలు ఏంటి? చాలామందికి అదొక నిగూఢమైన, అర్థం కాని పారమార్థిక గ్రంథం అనే అభిప్రాయముంది.
ఆగమశాస్త్రాలంటే కేవలం తత్వశాస్త్రం కాదు, వాటినొక రకంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆపరేషనల్ మాన్యువల్స్ అని పిలవచ్చు. ఓహో, ఆపరేషనల్ మాన్యువల్స్. అవును, అంటే ఒక గుడి ఎలా కట్టాలి, విగ్రహం కొలతలు ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఏ విగ్రహానికి ఏ క్రమంలో పూజ చేయాలి అని ప్రాక్టికల్గా చెప్పే గైడ్ బుక్స్ అవి. అర్థమైంది. ఈ ఆగమాలలో పాంచరాత్ర ఆగమానికి చెందిన సాత్వత సంహిత అనే ఒక గ్రంథం ఉంది. దాని ప్రకారం విష్ణువుకు 24 నిర్దిష్టమైన మూర్తులు, అంటే 24 మూర్తులు ఉన్నాయని చెప్పారు. ఆ, ఈ 24 రూపాలలో కేశవుడు ఒకరా? ఒకరు కాదు, ఈ 24 రూపాలలో కేశవుడే మొదటివాడు. ఈ కేశవ రూపంలో ఉన్నప్పుడు స్వామి చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం ఒక నిర్దిష్టమైన క్రమంలోనే ఉండాలని ఆ మాన్యువల్ స్పష్టంగా చెబుతోంది. అంటే ప్రతి పేరుకు ఒక స్పెసిఫిక్ అయిన విజువల్ రీప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. ఏది బడితే అది పెట్టడానికి లేదు. ఖచ్చితంగా లేదు. మరి కేశవుడి రూపాన్ని ఈ గ్రంథాలు ఖచ్చితంగా ఎలా వర్ణించాయి? వినేవారికి ఒక ఇమేజ్ రావాలంటే ఎలా ఊహించుకోవాలి? దీనికోసం మనం శ్రీతత్వనిధి అనే గ్రంథాన్ని చూడాలి. ఇందులో 12 మూర్తుల, అంటే 12 ముఖ్యమైన రూపాల వర్ణన ఉంది. ఆ గ్రంథం కేశవుడిని ఎలా వర్ణించిందంటే, ఆయన స్వర్ణవర్ణంలో, అంటే అచ్చమైన బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. అద్భుతం. పీతాంబరాలు, అంటే స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు. మెడలో ముక్తాభరణాలు, అంటే ముత్యాల హారాలు ధరించి అత్యంత శాంతమైన ముఖవర్చస్సుతో ఉంటారు. ఈ వర్ణన వినడానికే చాలా ప్రశాంతంగా ఉంది. అవును కదా? కాని నా ప్రశ్న ఏమిటంటే, ఇదంతా బాగానే ఉంది. ఈ కొలతలు, రంగులు, అలంకారాలు అన్నీ మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక విగ్రహంగా చూడటం వరకేనా? అడగండి. మనం ముందుగా అనుకున్నట్లు ఇదొక మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ అయినప్పుడు దీనికి మన దైనందిన జీవితానికి లేదా మన చుట్టూ జరిగే కాలచక్రానికి ఏమైనా కనెక్షన్ ఉందా? చాలా చాలా మంచి పాయింట్ తీశారు. ఈ ఆగమశాస్త్రాలు భగవంతుడిని కేవలం ఒక విగ్రహానికో ఒక ప్రదేశానికో పరిమితం చేయలేదు. కాలాన్ని కూడా భగవంతుడి స్వరూపంగానే చూశాయి. కాలాన్ని కూడానా? అవును. అందుకే కేశవుణ్ణి మాసాధిపతి అని కూడా అంటారు. అంటే కాలానికి అధిపతి. మాసాధిపతి అంటే నెలలకు అధిపతి కదా? ఏ నెలకు? మన క్యాలెండర్ లేదా పంచాంగం ప్రకారం చూసుకుంటే మార్గశిర మాస శుక్లపక్ష దశమి నుంచి తరువాతి నెల శుక్లపక్ష దశమి వరకు ఉన్న సమయానికి కేశవుడే అధిపతి. ఓహో, మార్గశిర మాసం అనగానే నాకు భగవద్గీతలోని ఒక ఫేమస్ శ్లోకం గుర్తుకొస్తుంది. సాక్షాత్తు కృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అంటాడు కదా. కరెక్ట్. అంటే నెలలలో నేను మార్గశిర మాసాన్ని అని. బహుశా అందుకే ఆ నెలను కేశవ మాసమని కూడా పిలుస్తారేమో కదా. ఖచ్చితంగా. కాని కాలాన్ని ఇలా పేర్లతో ఎందుకు మ్యాప్ చెయ్యాలి? జాన్యువరి, ఫిబ్రవరిలాగా వదిలేయచ్చు కదా. ఎందుకంటే కాలమనేది ఎవ్వరికీ కనిపించని ఒక అబ్స్ట్రాక్ట్ భావన. ఆ కాలాన్ని పవిత్రంగా భావించడానికి ప్రతి క్షణంలోనూ, ప్రతి నెలలోనూ ఒక దైవికమైన ఉనికిని గుర్తు చేసుకోవడానికి మన ప్రాచీనులు చేసిన ఒక టైం మ్యాపింగ్ సిస్టమ్ ఇది. వావ్, టైం మ్యాపింగ్ చాలా బాగుంది పదం. అంతేకాదు, ఈ పేరుకు సంబంధించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. సంస్కృత గ్రంథమైన హయశీర్ష పాంచరాత్రం ప్రకారం జ్ఞానానికి ప్రతీకగా భావించే హయగ్రీవుడికి కూడా కేశవ అనే పేరుంది. అవునా? హయగ్రీవుడికి కూడానా? అవును. అలాగే కొంతమంది పూజాగదిలో ఉంచుకునే సాలగ్రామాలు చూసే ఉంటారు కదా. అందులో నీలిరంగులో ఉండి 2 రేఖలున్న ఒక ప్రత్యేకమైన సాలగ్రామాన్ని కేశవ సాలగ్రామం అని పూజిస్తారు. ఇదంతా చూస్తుంటే ఒకే ఒక్క పేరు చుట్టూ ఎంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అల్లబడియుందో అర్థమవుతోంది. నిజమే. అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా హిందూ గ్రంథాలు, సంప్రదాయాలు, క్యాలెండర్ల చుట్టూనే తిరిగింది. కానీ ఈ మూల సమాచారాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక్క దగ్గర నేను ఆగిపోయాను. బౌద్ధమతం కనెక్షన్ గురించే కదా మీరు చెప్పేది? అవును, ఒక ఆసక్తికరమైన మలుపు లేదా షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఈ కేశవ అనే పేరు హిందూ మతానికి మాత్రమే పరిమితం కాలేదు, బౌద్ధమతంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని రాసి ఉంది. ఇదసలెలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? వేర్వేరు సిద్ధాంతాల మధ్య ఈ పదం ఎలా ప్రయాణించింది అని నా ఆశ్చర్యం. మనం ఆధునిక కాలంలో ఉన్నట్లుగా ఆ కాలంలో తత్వశాస్త్రమనేది గిరిగీసుకొని కూర్చోలేదు. సిద్ధాంతాలు, ఆలోచనలు చాలా స్వేచ్ఛగా ప్రయాణించేవి. బార్డర్స్ ఉండేవి కావు. అవును, అది నిజమే. మనం థేరవాద బౌద్ధమతానికి చెందిన బుద్ధ వంశ మరియు కేశవ జాతక అనే గ్రంథాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జాతక కథలు అంటే ఏమిటి? వినేవారికి సులభంగా అర్థం కావడానికి కాస్త వివరిస్తారా? తప్పకుండా. జాతక కథలు అంటే
బుద్ధుడు జ్ఞానోదయం పొందడానికి ముందు తన గత జన్మల్లో బోధిసత్వుడిగా జన్మించినప్పటి కథలు. బౌద్ధ గ్రంథాల ప్రకారం గౌతమ బుద్ధుడిని 25వ లేదా 27వ బుద్ధుడిగా పరిగణిస్తారు. ఓకే. ఆయన తన పూర్వజన్మలలో ఒకప్పుడు హిమాలయాలలో ఒక సన్యాసిగా జీవించాడు. అప్పుడాయనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పేరే కేశవ. వావ్! ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అంటే గౌతమ బుద్ధువు ఒకానొక జన్మలో కేశవ అనే గురువు దగ్గర శిష్యరికం చేశాడన్మాట. ఖచ్చితంగా. ఆ తరువాత ఏం జరిగిందని ఆ కథలు చెబుతున్నాయి. ఆ కేశవ జాతక కథల ప్రకారం బోధిసత్వుడు ఆ గురువు వద్ద ఎంతో కాలం శిష్యరికం చేసి కాలచక్రములో ఎన్నో కల్పాలు అంటే అనేక యుగాలు గడిచిన తర్వాత తిరిగి బకబ్రహ్మగా పుట్టారని ఆ గ్రంథాలు వివరిస్తున్నాయి. బకబ్రహ్మ. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏమిటంటే విజ్ఞానం లేదా ఆధ్యాత్మికత అనేది ఎప్పుడూ ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. కరెక్ట్. అవి వేవేరు సంస్కృతుల మధ్య ఒక వంతెనలా ఎలా పనిచేశాయో చెప్పడానికి ఈ పదం ఒక గొప్ప ఉదాహరణ. నిజమే. ఒక ఆలోచన, ఒక పదం భౌగోళిక సరిహద్దులనే కాదు, సిద్ధాంతపరమైన సరిహద్దులను కూడా దాటి ప్రయాణించిందన్నమాట. అవును. హిందూ మతంలో విశ్వాన్ని నడిపించే ఒక మూల శక్తిగా ఉంటే, బౌద్ధ మతంలో సాక్షాత్తూ బుద్ధుడికే దారి చూపిన ఒక గురువుగా ఈ పదం నిలిచిపోయింది. ఖచ్చితంగా. ఇది రెండు గొప్ప సంప్రదాయాల మధ్య ఉన్న మ్యూచువల్ రెస్పెక్ట్ మరియు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ని సూచిస్తుంది. సరే, మనమిప్పటివరకు మాట్లాడుకున్న ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి సంగ్రహించి చూద్దాం. మన చర్చ ప్రతిరోజూ చేసే చిన్న ఆచమనంతో మొదలైంది. ఆ ఆచమనంలో వాడే కేశవ అనే పదంలో రాక్షసుడిని చంపే కఠినత్వం మరియు అసమానమైన సౌందర్యం అనే రెండు విరుద్ధమైన లక్షణాలు ఇమిడి ఉన్నాయని తెలుసుకున్నాం. అవును. ఆ తర్వాత ఆదిశంకరుల భాష్యం ద్వారా ఆ పదంలోనే సృష్టి, స్థితి, లయకారులైన త్రిమూర్తుల ఏకీకృత సిద్ధాంతం, అదే మన గ్రాండ్ యూనిఫైడ్ థియరీ దాగి ఉందని అర్థం చేసుకున్నాం. కరెక్ట్. జుట్టు అంటే కేవలం జుట్టు కాదు, సూర్యుడి చుట్టూ ఉండే కరోనా లాంటి కాంతి కిరణాలు అని తెలుసుకున్నాం. ఆగమశాస్త్రాల ద్వారా అది ఏ రంగులో, ఏ రూపంలో ఉండాలో చూశాం. చివరగా క్యాలెండర్తో, అలాగే బౌద్ధ మతంతో దానికున్న సంబంధాన్ని కూడా చాలా లోతుగా చర్చించాం. అవును. ఇవన్నీ ఒకే పదంలో ఉండటం నిజంగా అద్భుతం. అయితే ఒక చిన్న ప్రశ్న. సమాచార విస్ఫోటనంతో నిండి ఉన్న నేటి కాలంలో రోజుకు వందల కొద్ది నోటిఫికేషన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ రోజుల్లో ఇంత పాత విషయాన్ని తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అనే ప్రశ్న చాలామందికి రావచ్చు. వస్తుంది, రావడం సహజం కూడా. దానికి మీ సమాధానమేంటి? సింపుల్ అండి. సమాచారం వేరు, జ్ఞానం వేరు. మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో ఉన్నాం. కానీ ప్రాచీనులు ఇన్ఫర్మేషన్ డెన్సిటీ మీద దృష్టి పెట్టారు. ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే సమాచార సాంద్రత. అవును. అంటే ఒకే ఒక్క పదంలో ఇంతటి విస్తృతమైన తాత్విక, చారిత్రక, ఖగోళశాస్త్ర సమాచారాన్ని ఎలా నిక్షిప్తం చేశారో తెలుసుకోవడం నిజంగా మన మెదడుకొక వ్యాయామం లాంటిది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక దేవుడి పేరు మాత్రమే కాదు, అక్షరాల రూపంలో వాళ్లు భద్రపరిచిన ఒక మహాగ్రంథం. ఇలాంటి మూలాలను తెలుసుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న విషయాలను ఎంత లోతుగా చూడొచ్చు అనే దానిపై మన దృక్కోణం మారుతుంది. ఏ విషయాన్ని మనం పైపైన చూసి వదిలేయం. ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. ఈనాటి విశ్లేషణ ముగించే ముందు వినేవారు తమకు తాముగా ఆలోచించుకోడానికి ఒక సరికొత్త దృక్కోణాన్ని అందిస్తూ ముగిద్దాం. తప్పకుండా. హిందూ తత్వశాస్త్రం మరియు బౌద్ధ సంప్రదాయాలు ఈ రెండింటినీ కలిపేంత శక్తి, ఒక సృష్టి రహస్యాన్ని మొత్తం ఇమిడిచేంత సామర్థ్యం ఈ ఒకే ఒక్క పదానికుంటే, ప్రాచీన కాలంలో మనవాళ్లు తరచుగా జపించే ఈ నామాలు లేదా మంత్రాలు కేవలం దేవుడి ప్రార్థనలు మాత్రమే కాదేమో? ఇదొక గొప్ప ఆలోచన. నేటి ఆధునిక కాలంలో మనం కంప్యూటర్లలో ఒక పెద్ద ఫోల్డర్ను కంప్రెస్ చేసి ఎలాగైతే జిప్ ఫైల్స్ లాగా మార్చుతామో, అనంతమైన విశ్వ రహస్యాలను మరియు ఏకీకృత సిద్ధాంతాలను భవిష్యత్ తరాల కోసం సులభంగా భద్రపరిచిన అత్యంత శక్తివంతమైన డేటా ప్యాకెట్స్ అయ్యుండొచ్చా ఈ నామాలు? ఖచ్చితంగా అయ్యుండొచ్చు. ఆలోచించండి. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.